డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వీడియో చేయబోయే టాపిక్ ఏమిటంటే కోపం గురించి. కోపం బంధాలను బలి తీసుకుంటుంది. అది ఒక సాధువు నిరూపించాడు. ఒక సాధువు తన శిష్యులతో కలిసి ఒక నది వద్దకు స్నానానికి వెళ్ళారు. అక్కడ ఇద్దరు మనుష్యులు కోపంగా గట్టిగా అరుచుకుంటున్నారు. సాధువు తన శిష్యులను అడిగారు, వాళ్ళు ఎందుకు అలా అరుచుకుంటున్నారో కారణం చెప్పమని అడగ్గా ఒక శిష్యుడు చెప్పాడు, కోపంలో సహనం కోల్పోతాం కదా స్వామి, అందుకేమో అని. అలా అందరు శిష్యులు తలా ఒక సమాధానం చెప్పారు. సాధువు అన్ని సమాధానాలను విని కాసేపు మౌనంగా ఉండి ఇలా చెప్పారు, కోపం వచ్చినప్పుడు మనస్సుల మధ్య దూరం పెరుగుతుంది. అప్పుడు మనుష్యులు పక్కపక్కనే ఉన్నా గట్టిగా మాట్లాడతారు, అరుస్తారు. బహుశా వారి మనసుల మధ్య దూరం వారికి మనుషులం కూడా దూరం అయ్యాము అనే భావన ఇస్తుందేమో. అందుకే అరవాలని, గట్టిగా మాట్లాడాలని అనిపిస్తుంది. అదే మనుషుల మధ్య స్నేహభావన, ప్రేమ ఉన్నప్పుడు చిన్నగా, సౌమ్యంగా, మృదువుగా మాట్లాడుకుంటారు. అంటే మనసులు దగ్గరగా ఉన్నందువల్ల మనుష్యులం కూడా దగ్గరగా ఉన్నాము అనే భావన వల్ల కావచ్చు. అందుకే ప్రేమ ఇంకా ఎక్కువగా ఉన్న మనుష్యులు చిన్నగానే కాదు, అసలు ఏమీ మాట్లాడకపోయినా మౌనంగానే కళ్ళతోనే మాట్లాడుకోగలరు. కోపం చెవులను, మనసును, మెదడుని ఇరుకుగా చేసేస్తుంది. కోపం మనుష్యులను దూరం చేస్తుంది. కోపం బంధాలను బలి తీసుకుంటుంది. కోపం మనకి వేరే వారి మీద ఉంది అంటే మన చేతుల్లో ఒక మండే అగ్నిగోళం ఉన్నట్టే లెక్క. అది మనం వేరే వారి మీదకు విసిరేలోపే ఆ అగ్నిగోళం ముందు మనల్నే కాల్చేస్తుంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి అని శిష్యులకు బోధించాడు. అంచేత మరి ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు ఈ కోపం అనే లక్షణం కలియుగంలో చాలా ఎక్కువగా ఉంటుందని ఆయన కలియుగ ద్వాపర యుగ అంతంలోనే చెప్పటం జరిగింది. అది మనం చూస్తూ ఉన్నాం. అది అనేక అనారోగ్యాలకు కూడా దారితీస్తుంది. అందుచేత